ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. కమాన్ మ్యాన్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు నువ్వు? నీ వాళ్ళకం చూస్తుంటే అచ్చం ఇండియా వాళ్ళలాగా ఉన్నావు. రే మస్తాన్ సాహిబ్, ఈడెవరో కనుక్కోరా. అలాగే నాకు వదిలేండి. యో యారప్పా, యారి నుంచి వచ్చావు? సరుకులో ఏం చేస్తా ఉండవు అంటున్నారు. ఈలో సమాధానం చెప్పు. మోగోడునట్టున్నాడా? ఒరే మోగోడునట్టున్నాడనా? వాడేం పైన ఏం చేస్తున్నాడు వాడు అంతసేపా? ఒరెవర నాయన వాడు దింపండి అన్న, వాడు కాలుగా ఇరుక్కుపోయింది. ఏమో అర్థం కావట్లేదు. వాడు ఏం సమాధానం చెప్పకపోతున్నాడు, అంటున్నాడు. ఏమో అర్థం కావట్లేదా? ఈడి ఏం చేస్తున్నాడు అని. సార్ వాడు మెంటలోడు నెట్టున్నాడు సార్, పిచ్చోడు నెట్టున్నాడు, మోగోడు నెట్టున్నాడు. వాడిని ఎందుకు కొట్టడం? మీరా వదిలేండి సార్. వాడిని సల్లంగా కింద దింపేసేసి వాడిని పంపించండి సార్ ఈ నుంచి. ఏంద్రా మీరు ఇంత టాంచా ఎమలేసుకున్నాను నేను. అంత టాంచ్ ఏంటంటే మోగోడు గేకోడు అంటున్నాడు మస్తాన్ సాబా. 2 గాలు ఎత్తి నేలకెత్తి దింగేస్తా మోగోడు అన్నావు అంటే. ఇప్పుడైనా చెప్పరా ఎవరా నువ్వు? హలో చైనా మామా, ఎట్టున్నారు చైనా పాపలా? నేను ఎవరో తెలియదు నీకా? ఇండియా నుంచి సరుకు వచ్చేది ఎవరి కాడి నుంచి అనుకుంటున్నావా? నీకా నా దగ్గర నుంచి నీకు సరుకు వచ్చేది. సరుకు దెంకొచ్చుకుని డబ్బులు ఎగదెంగి ఏడు తిరిగితే పట్టుకోవాలనుకుంటున్నా. ఏంది ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పీసు కూడా పీక్లేవు. ఆ సంగతి నీకు తెలుసా? ఇది చైనా అని గుర్తుపెట్టి. ఏంది ఇది చైనా సంగతి తెలియకుండా నేను దూరం వచ్చాను అనుకుంటున్నావు నువ్వా? ఇది చైనా అని తెలుసు, నువ్వెవరో తెలుసు నాకు, మీ ఇంటి పేరు తెలుసు, మీ తాత పేరు తెలుసు, అంతా తెలుసు నాకు. నేనేమో ఇరుపుగ్గా రాలే ఇక్కడికి. 40 రోజుల నుంచి కంటైనర్లు ఉనుకోడా నేను. చింతపండు తింటా, విమలు నవ్వులుకుంటా. నువ్వు 40 రోజులున్నా 70 రోజులున్నా నీ డబ్బులు నీకు వెనక్కి రావు. నేను ఒక్కసారి మోసం చేశానంటే ఇంకోసారి నా కాడి నుంచి డబ్బులు తీసుకోవడం కష్టం. అంత కూలిపోతున్నమాట నేను. అది సంగతి తెలుసా నీకు? ఏం పీక్కుంటావో పీక్కో. నువ్వు నన్ను చైనా బోసు డబ్బుల కోసం వచ్చాను అనుకుంటున్నా. ఇంకోసారి నా సరికి నీ కాడికి వస్తుందా? డబ్బులు ఎక్క దెంగావు కాబట్టి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి ఏడుకొచ్చి 2 దింగులు దెంగేసి పోదామని వచ్చా తెలుసా? ఆడేమని చెప్తా. నీకొకటి నజరుకొకటి ఇంకొంటా నా మాట. ఈ దూకు దెంగత సముద్రం నుంచి దెంగండి. ఒరే మామ యాంద్రియా పుష్పాన్ని లారీ పంపిస్తున్నాడు, ఇంకా రాలేదు లారీయా? ఏందో మనం ముగ్గురు ఉన్నాము, ఇడే కొత్త పిల్లోడు ఈ అబ్బాయి వస్తున్నాడు. ఒరే సీనా, 2 దినాల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఎట్టొస్తావో పనికి? ఇంకా 2 రోజులు ఉంది కదన్నా. ఇప్పుడే పనికి పోకుండా పెళ్లి ఖర్చులని నీ ఎవరు భరాయిస్తారా? అదేలే, మీ మామ ముందే మెంటల్ నామాట అయిపోయా. నువ్వు టైంకి కానీ చేరుకుపోతే ఏరు ఒడికి చేసేస్తాడు. మీ మామ ముందే తలతికినామాట. ఆ సంగతి నీకు తెలుసు కదా. మా మామ తలతికినామాట అయితే ఏముంది కానీ ఆయన కానీ కడితే నేను తాలియా. నాకు పుష్ప అన్న అంటే ఇష్టం. నాకు ఆయన ముఖ్యం. ఆయన టైంకి సరుకు పంపించమన్నాడు, వచ్చాను. 2 రోజులు సరుకు పంపించేస్తాను. పెళ్లి టైంకి పోయి తాలిబోటు కట్టేస్తాను. శోభనం టైంకి పోయి లోపల దూరేస్తాను. ఆడికి అయిపోద్ది మందల. అంతేగాని మా మామ తలతికినామాట అయితే, మా అత్త మెంటలది అయితే నాకేమి. నాకు అమ్మాయి ముఖ్యం, పుష్పాన ముఖ్యం. అద్దరు దింగాడమ్మా మనిషా. సరేలే, మనమేమో నలుగురే ఉన్నామా? ఒరే ఈ అబ్బాయి కొత్త పిల్లడు వచ్చున్నాడా? అబ్బాయా నీ పేరేం పేరా? ఏ ఊరు నువ్వా? ఏ ఊరు? ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు నేను. ఏ ఊరు? నా పేరా? నా పేరు శేఖత్లేనా? శేఖత్ నా పేరా? నేను మామూలుగా బేల్ది పనికి వెళ్తుంటాను. నేను బేల్ది పనికి ఆ డబ్బులు చాలా నేనా మీతో కూడా వద్దాం అనుకుంటున్నానన్నా. నాకు తెలీదు, మీరు ఒకటి చెప్పండి అన్నా నాకు ఆ మందలా. ఏమే తిప్పు మాకు కూడా రావు పోస్టులలో. మేము కూడా మీ తోపుటే ఉన్నాం. కోటంగా సరేలే, ఎట్టో పనికి వచ్చావు కాబట్టి మేము ఏమన్నా చెప్తుంటే ఆయన తీస్తుండే మాకు. సరేనా? సరేలే, ఇప్పుడు లారీ వస్తుంది, లారీ ఎక్కేయి నువ్వు. లారీ అది వస్తున్నట్టు చూడు. లారీయా? పండి ఈ డాడు వచ్చాడు కొత్త పిల్లడా. ఒరే పైన లేరా ఒళ్ళో కూర్చున్నాడా? ఒరే లేరా, గింజలు నలిగిపోతాయి, లేరు నువ్వా? ఓడి మీద కూర్చున్నా మళ్ళీ నా మీద కూర్చుంటారా? లేరు నువ్వా? దింగోడుకున్నాడట. నాకు కూసిన చేత కదలేనా, నాకు కూసిన చేత కాదు కదా. భయం జాగ్రత్తనా అక్కడికి బాగుంటానా? పోలీసులు ఎవరు రారు అడిగా. ఒకరు ధైర్యం పెట్టినా వెనక పెట్టుకున్నాను. కొత్తగా ఉంటుందా? సరేలే, ఏం బాధపడబాకు. ఏం జరిగినా పుష్పాన్ని చూసుకుంటాడు. మాకు గొడ్డల గిడ్డలు అందిస్తూ ఉండు. పోలీసులు పట్టుకున్నా ఏం కాదు. వాడు గుండు పూకోడు పోలీసు ఉంటాడు, శిఖవాత సార్ అని. వాడొచ్చినా ఏం చేయలేడు, ఎవడొచ్చినా ఏం చేయలేడు. శిఖత్ వాడు గుండు. ఎవడొచ్చినా ఏం చేయలేడు. గుండు నా కొడుకు పోలీసు వాడు అంటాడు. వేసినా మాట్లాడు. అసలు పుష్పాన్సాలు చూసి పోసి బాధ ఎగతాడు.
అట్లయితే నాకు భయం లేదైతే సరేలే రండ్రా సరుకు అంతా ఎక్కిచ్చేసారు కాబట్టి కూలీలు దింకుండా వచ్చా అదిగో మీ సరుకు వరకు డబ్బులు ఇయ్యి కొత్త పిల్లవాడా కొండరమ్మను డబ్బులు తీసుకుంటాడు పాపం కుంటాడు ఏందో నడవలేకున్నాడు అన్నా ఉండానా వస్తున్నాడు నడలే నేను ఉన్నానా ఎంత ఉందన్నా కూలినాదా ఎక్కువ కూలి రాదురా భయ్యా ఏం పేరు నీ పేరు పేరా శేఖావత్ర నా పేరా ఇందాక ఎవడో గుండు పువ్వు కూడా గిన్నె పువ్వు కూడా అన్నాడు అన్న ఇప్పుడు చూపిస్తా ఉన్నాను గుండు ఇదిగో గుండా నా కొడకలారు ఎక్కడరా మీరు బండి అమ్మా పెళ్లి కొడుకుని తీసుకురండి అమ్మా తొందరగా ముహూర్తం దాటిపోతుంది తొందరగా తీసుకురండి పెళ్లి కొడుకు నాయనేడి పెళ్లి కొడుకు అమ్మేదని ఏం చేస్తుంది మీరు టైం అవుతా అంటే ఏం మీరా వండు పంతులా మా అబ్బ వస్తున్నాడు ఆపరా పంతులు ఆపరా మే నీకు ఎన్నిసార్లు చెప్పాలి మ్యా వాడు పుష్పగాడు వాడు కడపడి పనికి పోతుంటే వాడిని ఇష్టపడ్డా నువ్వు అన్నమాట వాడు ఇప్పుడు బయట సరుకు కోసం బయటాడు ఎత్తోడు స్టేజ్లో దెంగుండ్రు వాడిని అప్పుడు వస్తాడు నా మాట ఇప్పుడు వస్తాడా రే ఈ పిల్ల మేనమోహన్ పిలవండిరా తాయి కట్టాడు జంగతాడా ఎందుకే పిల్లకే మేనమోహన్ నా మాట కూడా చేసుకోండి నేను ఇదో ఈ పంతులన్నా చేసుకుంటా కానీ మేనమోహన్ చేసుకోను పుష్పాన్ని పని అని చెప్తే నేనే పంపించా వాడిని నువ్వు పంపించా ఆయనతో కూడా పుష్పానితో కూడా ఆయనతో కూడా పోతే కూలి ఎక్కిస్తాడనే దింగా వాడిచ్చే 350కి నువ్వు వాడిని పంపించు వాడు వస్తాడు స్టేషన్లో దింగున్నాడు వాడిని ఎత్తి వాడు పుష్ప కూడా వచ్చి కాపాడి చేస్తాడు నీ పెళ్ళి చూస్తుండు పుష్పరాజ్ పోలీస్ స్టేషన్ కాడ ఆగింది కారు పుష్పది ఏమే పోలీస్ స్టేషన్లో మా సేన పడదింగి ఉండరు వాడు ముందుగానే పెళ్ళి నా భలే ఇబ్బంది వాడు శోభన వాడు భలే ఇష్టం వాడికి ఉండి పిలిపించుకొని వస్తా ఎవడన్నా మా సేనని అరెస్ట్ చేశారంట ఎవడు నా కొడుకు మా సేనని అరెస్ట్ చేసింది ఎవడని పుష్ప మేము కాదు పుష్ప శేఖావత్ సార్ అరెస్ట్ చేసి స్టేషన్లో దెంగి ఉన్నాడు వదలబాకని చెప్పాడు ఓడేం చెప్పేది గుండు పూకునా అన్నమాట నేను చెప్తాను వదలండి ఈరోజు పెళ్ళి ఉంది వాడు శోభనం ఉంది మీ అందరికి ఫుల్ ఇప్పించి పా దెంగతా వదిలిండి పిలవండి వేసేనా రారా దెంగత ఇంచిగా శోభనం పెట్టుకుంటాడు ఎన్ని రోజుల నుంచి శోభనం ఆలోచిస్తున్నాడు మీరేందని రారా వారు ఏం కొట్టేట్టున్నారండి అదే కదా కొట్టిగా ఉన్నా మీకు అట్నే ఫుల్లు దాగి గుద్దు మూసుకుని దెంగని ఇంచి డ్యూటీ దిగేసి